ఫ్రెండ్స్ తెలుగు టైటాన్స్ అయితే తమ 14వ మ్యాచ్ అయితే ఈ ముంబాతోనైతే ఆడబోతుంది ఫ్రెండ్స్ రేపు. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ గురించి అయితే మనం ఫుల్ డీటెయిల్స్గా మాట్లాడుకోబోతున్నాం. ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఐపీఎల్ మరియు ప్రో కబడ్డీ వీడియోస్ అందరికంటే ముందుగా మన ఛానల్లో ఉంటాయి తెలుసుగా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఎవరైనా వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి. మెయిన్ మొదటిగా మన తెలుగు టైటాన్స్ గనక ఈ మ్యాచ్లో గెలవాలంటే మాత్రం మేజర్ మిస్టేక్స్ అయితే చేయకూడదు. డిఫెన్స్లో ఈ మిస్టేక్స్ కనుక చేస్తే మాత్రం మనమైతే మ్యాచ్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను డిఫెన్స్లో మిస్టేక్ చేయకుండా రైడింగ్ అయితే ఫుల్ సెట్ కావడం అయితే జరిగింది. ఈరోజు పవన్ వచ్చే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఒక 80% అయితే వచ్చే అవకాశం ఉందని సమాచారం. హిమంబాద్ దగ్గర అయితే బలమైన రైడింగ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళ యంగ్ రైడర్ అయిన అజిత్ చౌహాన్ అలాగే రోహిత్ రాఘవ ఎక్సలెంట్ రైడర్స్ ఉన్నారు. వాళ్ళ డిఫెన్స్లో మాత్రం సునీల్ కుమార్, పర్వేజ్ బైన్స్వాల్ ఇరగ తీస్తున్నారు. వీళ్ళిద్దరిని కనుక చూసుకుంటే తెలుగు టైటన్స్ గెలవచ్చు. కానీ మెయిన్గా మన వాళ్ళైతే రైడింగ్ కన్నా ఎక్కువ డిఫెన్స్లో శ్రద్ధ పెడితే మాత్రం ఈ మ్యాచ్ ఉత్త పుణ్యానికి గెలవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళది ఒక డిఫెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మన డిఫెన్స్ను కూడా సెట్ చేసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో మనకైతే తిరుగులేదు ఫ్రెండ్స్. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే తెలుగు టైటాన్సే గెలుస్తుందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఐపీఎల్ మరియు ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే అందరికంటే ముందుగా మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు